నమస్కారం ప్రజలారా. 1962లో అప్పుడప్పుడే వచ్చిన స్వాతంత్రం చిన్న బిడ్డ లాంటి దేశాన్ని చేతిలో పట్టుకొని పైసలు ఉన్నా లేకున్నా ప్రపంచ దేశాలతోని భారత్ పోటీ పడాలి, ఏ దేశం కింద భారత్ తక్కువ కావద్దని ఒక ఆలోచనతోని స్పేస్ రంగంలో కూడా భారత్ ముందుండాలని ఒక ఆలోచనతోని 1962లో జవహర్లాల్ నెహ్రూ గారు, అప్పట్లో వేరే పేరు ఉంటుండే, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ కంప్యూటర్ ఏమో ఉంటుండే, దాన్ని 1962లో ప్రారంభించి నేషనల్ స్పేస్ కమిటీ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ ని ఇప్పుడు 1963 దాని ఇస్రోగా పేరు మార్చి అప్పట్లో విక్రమ్ సారాభాయ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించిన ఇస్రో 1975లో తొలి శాటిలైట్ ప్రయోగాన్ని, ఆర్యభట్ట ప్రయోగాన్ని ప్రయోగించి సక్సెస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించిన ఇస్రోని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో సైంటిస్టులను అందించిన దేశానికి, ఎందరో సైంటిస్టులు సేవ చేశారు దేశానికి ఇస్రో ద్వారా. బెంగళూరులోని హెడ్ క్వార్టర్స్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ఇస్రోకి ఒక గుండె ముక్క, కన్ను ముక్క లాగా ఉన్నాయి. ఈ రోజు అంటే 29 జనవరి 2025 నాడు ఇస్రో 100వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. GSLV 15 ప్రయోగం ఈరోజు పొద్దున 6:23కు సక్సెస్ఫుల్ గా ప్రయోగించబడింది. ఇది NLS-02 దీనిలో ఉన్న శాటిలైట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన నావిగేషన్స్, ఎయిర్ ప్లేన్ వెళ్ళడానికి, మన మ్యాపింగ్ సిస్టమ్ ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పట్లో ఉన్న దానికన్నా ఇంకా ఆధునికంగా అప్గ్రేడ్ చేయడానికి ఈ ప్రయోగం ఈరోజు పొద్దున ప్రయోగించారు. ఇంతటి స్థాయిలో ఇస్రో అభివృద్ధి చెందుతుందంటే ఆ టైంలో కొంతమంది ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు నమ్మలేరు. అంటే అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారికి ఆపోజ్ చేసేంత దమ్ము ఎవరికి లేకుండా ఆపోజ్ ఇప్పుడు కుక్కలు మురుగుతున్నాయి కానీ అప్పట్లో ఎవరు నమ్మకున్నా జవహర్లాల్ నెహ్రూ గారు తన దేశంలో ఉన్న సైంటిస్టుల పైన నమ్మకంతో, విక్రమ్ సారాభాయ్ గారి నమ్మకంతో, అప్పట్లో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఎంతో మంది ఉండే వాళ్ళందరి పైన నమ్మకం పెట్టి ఇస్రోని ప్రారంభిస్తే ఈరోజు ఇంత స్థాయికి 100వ ప్రయోగం పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేరే దేశాలు నాసా లాంటి పెద్ద పెద్ద సంస్థలే లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తుంటే మన సైంటిస్టులు చాలా తక్కువతోని వాళ్ళకన్నా ధీటైన ప్రాజెక్టులు తయారు చేసి ఈరోజు ఇంత పెద్ద స్థాయికి ఇస్రో తీసుకెళ్ళినంటే చాలా సంతోషంగా ఉంది. నెహ్రూ గారి కళ ఈరోజు నెరవేరుతుంది. నెహ్రూ గారి కళ ఈరోజు భారత్ స్పేస్ లో అన్నిటికన్నా ముందుండాలనే ఒక ఆలోచన త్వరలోనే నెరవేరుతుంది. ఇప్పుడు 100 సక్సెస్ ని మనందరం కూడా సక్సెస్ చేసుకుందాం. జై హింద్.